మండి వైఖరి, వికలాంగుల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి, పోలీస్ నిర్బంధాలకు ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే నిన్న జరిగినటువంటి వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మరి పోలీసు నిర్బంధాలతోని వికలాంగుల హక్కుల సాధన కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి పిసిసి అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ ను వెంటనే 6,000 చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ సభ్య సమాజంలో మరి ఎవరైతే ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మొత్తం కూడా తెలిసేటటువంటి సమాజానికి సమాచారం చేరవేసేటటువంటి జర్నలిస్టుల సాక్షిగా ఆ రోజు మరి గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పిసిసి అధ్యక్షుల హోదాలో వికలాంగుల పింఛన్ ఒక్కటే కాదు రాష్ట్రంలో ఉన్న ఆసరా పింఛన్ అన్ని కూడా మేము గెలిచిన 4 రోజుల్లోనే పింఛన్ వస్తాయని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు మీడియా మిత్రులకు కూడా మేము చూపిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి ఏం మాట్లాడింది ఒకసారి చూడాలి, మీడియా మిత్రులు గమనించారు, సభ్య సమాజం కూడా. మరి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయితే ఇప్పుడు పింఛన్ మీరు ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పింఛన్ కాదు, మేము కనుక మరి ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మేము పింఛన్ డబల్ చేస్తామని చెప్పేసి ఆనాడు పిసిసి అధ్యక్షుల హోదాలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటన చేసిండు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మా వికలాంగుల సమాజానికి మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పింఛన్ పెంచాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ మరి శాంతియుత మార్గంలోనూ మరి మేము వినతి పత్రం ఇచ్చేటటువంటి సందర్భంలో మరి భారీ ఎత్తున పోలీస్ బలగాలను నుంచి మా యొక్క ఉద్యమాలను అణచివేటటువంటి కుట్రను ముఖ్యమంత్రి గారు చేయడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీని తక్షణమే నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీరు పోలీసు నిర్బంధాలు చేశారో మీ సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం నుంచి మరి మేము మరో పోరాటానికి కూడా సిద్ధం కాబోతున్నాం. మరి మా యొక్క కొట్లాట కొడంగల్ నియోజకవర్గం నుంచి ఉండబోతుంది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం, మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తే వికలాంగుల పింఛన్ 6,000 చేస్తాం, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, వికలాంగులందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుల హోదాలో చెప్పిండు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకు విస్మరిస్తున్నాడు, వికలాంగుల సమాజం పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మా యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఆనాడు మీరు ఏ విధంగా అయితే చెప్పారు పిసిసి అధ్యక్షుల హోదాలో మరి ఆ యొక్క చెప్పినటువంటి అంశాలను తక్షణమే అమలుపరచాలి, తక్షణమే వికలాంగుల పెన్షన్ 6,000 చేయాలి, వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత రవాణా ఇస్తారని చెప్పేసి ఇవాళ సభ్య సమాజంలో అక్కడి నుండి దుర్భర జీవితాలు కడుతూ మరి బతుకు జీవుడానికి కాలం నిలదీస్తున్నటువంటి వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం ఇచ్చేందుకు మీరు మీరమేసాలు ఎక్కించడం అనేటటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. వికలాంగుల పట్ల ముఖ్యమంత్రి చిన్న చూపు చూస్తుండటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు. కానీ అభయాస్త్ర మేనిఫెస్టోలో మీరు పెట్టిన మేనిఫెస్టో మరి వికలాంగుల సమాజం మీద ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మహిళలకు ఉచిత రవాణా ఇచ్చినప్పుడు ఈ సమాజం అక్కడి నుండి దుర్భర జీవితాలు గడుపుతూ ఎప్పటి నుంచో మరి ఆర్థికమైన వికలాంగులకు 50% రాయితీతో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అడ్డంకులు కూడా స్పష్టం చేయాలి. తక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీరే చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే అన్ని జిల్లాల్లో ఖాళీలను గుర్తించి ఎవరైతే బతుకు జీవుడు కాలం వెళ్లదీస్తూ మరి పాఠశాల మెట్లెక్కనటువంటి మా వికలాంగుల సోదరులు పీజీ పిహెచ్డీ పూర్తి చేశారు, మేము అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. మరి నేటి వరకు దాన్ని ఊసే ముఖ్యమంత్రి గారు ఎత్తకపోవడం అనేక మంది మా వికలాంగుల సోదరులు చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, తక్షణమే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ వికలాంగుల ప్రోత్సాహ మంత్రి కూడా మరి దాదాపు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే ఇస్తున్నట్టు కుదరదు. వికలాంగుల సమాజం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని వికలాంగుల ప్రోత్సాహ మంత్రిని 1,00,000 నుంచి 10 లక్షలు పెంచాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
అదేవిధంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఆసరా పింఛన్ వచ్చి ఇల్లు లేనటువంటి నిరుపేద వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వమే ఇల్లు నిర్మించే విధంగా ఉచితంగా ఎంత ఖర్చైనా సరే వికలాంగులకు అనుగుణంగా ఉండే విధంగా మరి వాటి అవసరాలకు తగినట్టు విధంగా ఉండేటట్టు విధంగా మరి ప్రభుత్వమే వికలాంగులకు ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు నిర్బంధాలతో మా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వాలు కూడా 99 సార్లు బయటవరైనా ఏనాడు కూడా ఈ అక్రమ అరెస్టులకు అక్రమ నిర్బంధాలకు భయపడలేదు. మా ప్రాణ త్యాగం చేసైనా సరే మా జాతి హక్కుల కోసం మేము పోరాటాలు చేస్తాం చెప్తే మీ బోర్డు బెదిరింపులకు మీ పోలీసుల బెదిరింపులకు కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం శాంతియుత మార్గంలోనే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పోరాటం చేస్తుంది చెప్తే ఎక్కడ అరాచకత్వం సృష్టించి ఎవరికో ఇబ్బంది కలిగించే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా మేము ఉద్యమాలు చేయట్లేదు. శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి హక్కుల మేరకే మేము ఇవాళ ఉద్యమాలు చేస్తున్నాం చెప్తే ఆనాడు కేసీఆర్ గారు ధర్నా చౌక్ ఎత్తేసిండు. ఇవాళ మేము కలెక్టరేట్ లో వింత పత్రం ఉంచుకోవడానికి పోతే మమ్మల్ని భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు పెట్టి మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసిన